ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒంగోలు పట్టణంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిచర్య, తండ్రి సన్నిధి పరిచర్య ఇక్కడ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఈ ఏరియాని ఏమంటారు? ఒంగోలు పట్టణంలో వెంకటేశ్వరరావు కాలనీ, చైతన్య నగర్. వీడియోలో అందుబాటులో వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా ఒంగోలు ప్రాంత సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తున్నాను అన్నని. మరి ఇక్కడికి నేను దేవుని కృపలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఈ పరిచర్య దేవుడు మనకిచ్చిందే, ఈయన కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డ కనుక మరి సేవ చేస్తూ ఉన్నాడు. మీరు ఏదన్నా కలిసి నా క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా, పరిచర్యం తెలుసుకోవాలన్నా, ప్రార్థన సహాయం పొందాలన్నా అన్న మీకు అందుబాటులో ఉంటారు. అన్న మంచి ప్రార్థన మరియు ఆత్మీయ జీవితంలో మంచి అంతస్తులోకి దేవుడు నడిపించిన పాత్ర. సో మీరు ఆసక్తి ఉన్నోళ్ళు కలవచ్చు. దేవుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. మళ్ళీ చెప్తాను, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. ఈ మాటలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించునుగాక. సాతాను శోధనలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. ఈ మాట విన్నప్పుడు సహజంగా కొత్త వాళ్ళకి కొంచెం ఆశ్చర్యం కలిగిద్ది. ఎందుకు ఆశ్చర్యం కలిగిద్దంటే, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి ఎలాంటి గద్దింపు జరగకుండా చాలా ప్రేమగా, సౌమ్యంగా వాళ్ళతో వ్యవహరిస్తారు. ఒకటి. రెండవది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి సమస్య కలగకుండా జాగ్రత్త పడతారు, ఇబ్బంది కలిగించకుండా. అంతేనా కాదా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నేనంటే మీకు మంచి ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి మీరు నన్ను గద్దిస్తారా? సౌమ్యంగా మాట్లాడతారా? నాతో మీరు తీవ్రంగా వ్యవహరిస్తారా? సాత్వికంగా వ్యవహరిస్తారా? అంటే సాత్వికంగానే నడుచుకుంటారు. రెండవది, నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. ఎక్కడ ఇబ్బంది పడతానో అని జాగ్రత్త చేస్తూ ఉంటారు. మరి దేవుడు చెప్పిన మాట విచిత్రంగా అనిపిస్తుంది. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని వాడాడు. మనకు తెలిసి మనం ప్రేమించే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, శ్రమ పెట్టకుండా, గద్దించకుండా, వాళ్ళు ఏదన్నా కాస్త అటు ఇటుగా కనపడ్డా కూడా మనం సహించి దాటి వెళ్ళిపోతూ ఉంటాం, భరిస్తాం. కానీ రివర్స్ అవ్వం. కానీ దేవుడు తన తత్వాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ సంగతి. దేవుడు ప్రేమిస్తే ఎలా చేస్తాడు అంటే, నేను ప్రేమిస్తే గద్దిస్తాను అంటున్నాడు. ఇంకా దేవుడు ప్రేమిస్తే ఏం చేస్తాడు? నేను ప్రేమిస్తే శిక్షిస్తాను అంటున్నాడు. ఇంకో చోట, నేను ప్రేమిస్తే మీరు అడిగింది చెయ్యను అన్నట్టు వ్యవహరిస్తాడు. నేను ప్రేమిస్తే మీరు అడిగినట్టు నేను చేయను. మన సహజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు ఏది అడిగితే అది చేస్తాం, అవునా? కానీ దేవుని పందా తెలుసా మీకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు అడిగినట్టు నేను చేయను. ఏం ప్రేమయా ఇది? మనుషులు మేము ఎరిగిన ప్రేమకి భిన్నంగా ఉంది నీ ప్రేమ అని మనం అడుగుదాం దేవుడిని. కానీ దేవుడిచ్చే సమాధానం ఆయన దగ్గర ఉంది.
ఇప్పుడు ఈ మాటలు ఒట్టిగా చెప్పలా, దేవునికి ఉండే లాజిక్ దేవునికి ఉంది. మూడో మాట దగ్గర నుంచి వద్దాం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు అడిగింది నేను చేయను, నేను అనుకున్నది చేస్తా. అది సహజంగా దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగేటప్పుడు ఎక్కువ శాతం మంది నేను అడిగితే దేవుడు ఇస్తాడు, నేను అడిగితే విశ్వాసంతో అడిగితే దేవుడు ఇస్తాడు. నిజమే, విశ్వాసంతో అడిగితే దేవుడు ఇస్తాడు. నేను కోరితే దేవుడు తీరుస్తాడు. నీ హృదయవాంఛ అంతా సఫలమవుతుంది, నీ కోరిక యావత్తు సఫలమవుతుందని కీర్తనలో ఉంది కనుక ఖచ్చితంగా నా కోరిక కూడా దేవుడు తీరుస్తాడని నమ్మటం కూడా మంచిదే. అలాగే విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడన్నది కూడా నిజమే. అయితే అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగే మనం దేవుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగా చూడకూడదు. నువ్వు అడిగిందల్లా చేసేసే, నువ్వు చెప్పిందల్లా వినేసి నువ్వు అడిగిందల్లా చేసేదానికి దేవుడు నీ పనివాడు కాదు. ఇది ఫస్ట్ దేవుని బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరు కాదు, మన పనివాడు కాదు, మన సర్వెంట్ కాదు. ఆయన మన నాన్న. ఎవరు? నాన్న. నాన్న నువ్వు అడిగిందల్లా చేయడు. నువ్వు పడే పాటలన్నీ, నువ్వు చేసే పనులన్నీ చూస్తూ ఊరుకోడు నాన్న. ఒకవేళ అలా ఊరుకున్నాడు అనుకో, నువ్వు అడిగిందల్లా చేశాడు అనుకో, అతను ఒక ప్రేమగల తండ్రి అనిపించుకోడు. అర్థమైందా? దేవుడు మనకి ప్రేమగల తండ్రి. దేవుడు భక్తులకు వేసే శిక్షల్లో ఒక విచిత్రమైన శిక్ష ఏంటో తెలుసా? వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇవ్వటం. దేవుడు తన భక్తులకు ఇచ్చేటువంటి పనిష్మెంట్స్లో ఒక డిఫరెంట్ పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇవ్వటం. మనం ఏది అడిగితే అది దేవుడు ఇస్తే బాగుండని మనం అనుకుంటాం, కానీ ఇస్తే కొంపలు అంటుకుపోతాయి. ఎందుకంటే దేవుని జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. మన జ్ఞానంతో మనం అడుగుతాం, అడిగింది కీడా మేలా, దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దానివల్ల మనకి ఎలాంటి నష్టం ఉంది, ఇవన్నీ మనకు తెలియవు. అడుగుతాం మనం. కానీ ఆయన ప్రేమగల తండ్రి కదా, మనం అడిగిన దానిలో మనకి కీడుందా మేలుందా అనేది ఆయన వివేచిస్తాడు. మన భవిష్యత్తులో తొంగి చూస్తాడు. చూసి మనం అడిగింది ఒకవేళ మనకే నష్టం కలిగించేదైతే ఆయన ప్రేమగా తిరస్కరిస్తాడు, కాదు అంటాడు. అది యుక్తమైందై మనకు క్షేమకరమైందైతే తప్పకుండా దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. దేవుడు యజమానుడు, దేవుడు నాన్న, మనం బిడ్డలం. మరో కోణంలో ఆయన దాసులు అంటాం. దేవా నేను ఇది అడిగాను, నువ్వు నాకు ఎందుకు చెయ్యవు అని అడిగేదానికి లేదు. మనం ఎందుకు చేయవు అంటే నీ మంచి కోసమే చేయలేదు అంటాడు. చేయమంటావా? చేస్తా. మరి నువ్వు అడిగింది నీకు ఇచ్చానంటే అదొక శిక్షగా మారిద్ది నీకు. మరి ఉదాహరణకి పూరేడు పెట్టెలు ఇశ్రాయేలు జనాంగానికి వాళ్ళ పాలెం చుట్టూ వచ్చి వాలేటట్టు చేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు, దేవుడు అన్ని రకరకాల ఆహారాలు తినిపిస్తున్నాడు, వాటితో పరలోక మన్నాను కూడా తినిపిస్తున్నాడు వాళ్ళకి. దేవుడు వాళ్ళకి ఆకలి ఏం కలగనిలా, సమృద్ధిగా ఫుడ్ పెట్టాడు, కడుపు నిండా తిండి పెట్టాడు. కానీ తిని మాంసాపేక్ష గలవారై పాత్రల యొద్ద రోదనము చేశారు. మాకు మాంసం కావాలి, మాంసం లేదు, ఐగుప్తులో మేము భలే తిన్నాం. ఏదన్నా చెప్పు, ఐగుప్తులో మేము అప్పుడు అట్లా బాగున్నాం, ఎట్లా. కొంతమంది అంతే, దేవుడిని నమ్ముకున్నాకేంది ఎట్ట అవుతుంది, లోకంలో ఉన్నప్పుడే బాగుంది, లోకంలో ఉన్నప్పుడే అట్టున్నా, లోకంలో ఉన్నప్పుడే ఎట్లున్నా, లోకంలో ఉన్నప్పుడే అసలు అలా జరిగింది, ఆ లోకంలో ఉన్నప్పుడే ఎలాగున్నాను, లోకంలో ఉన్నప్పుడే ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో ఉన్నాను, ఇప్పుడేందో ఏసయ్యని నమ్ముకున్నాక ఒక అప్పులు అడుక్కునే పరిస్థితి వచ్చింది, లోకంలో ఉన్నప్పుడే బాగుండు, మా ఆవిడ నేను చెప్పినట్టుంది, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చినాక రివర్స్ అయిపోతుంది,
లోకంలో ఉన్నప్పుడే బాగుండు, మా ఆయన నేను చెప్పినట్టు విన్నాడు, ఇప్పుడు రివర్స్ అయిపోతున్నాడు. లోకంలో ఉన్నప్పుడే బాగుంది, అప్పుడే ఇదంతా ఇశ్రాయేలీల వ్యవహారం అన్నమాట. వీళ్ళు ఐగుప్తులో తన్నులు తిన్నారు, బానిస బతుకు బతికారు, నానా బాధలు పడ్డారు. టయానికి కూడుబెట్టలేదు, వాళ్ళు సరైన వస్త్రం ఇలేదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి పగలు తేడా లేకుండా వెట్టి చాకిరీ చేయించారు. కదిలితే అంటారు మాకు ఐగుప్తులో మోసం తిన్నాం మేము అంటారు, ఐగుప్తులో మాకు కీరకాయలు దోసకాయలు గుర్తొస్తున్నాయి అంటారు. అంతసేపు పెట్టారా వీళ్ళకి? నిజంగానే వీళ్ళు నిజంగా ఐగుప్తులో సుఖపడ్డారా? సుఖపడితే నిట్టూర్పులెందుకు? సుఖపడితే అంగలార్పులెందుకు? సుఖపడితే మొర్ర పెట్టడం ఎందుకు దేవునికి? నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు మోషేతో? వారు మూలిగిన మూలుగులు, వారి నిట్టూర్పులు, వారి మొర్ర నిశ్చయముగా నాకు వినబడింది అన్నాడు. వాళ్ళు సుఖంగా ఉంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? లేదు, భయంకరమైన క్షోభ అనుభవించి విడుదల కొరకు మూలిగారు. దేవుడు వచ్చి విడిపించి బయటికి తీసుకొచ్చి అడుగడుగున తోడై నీడై కాపాడుతూ, బండ నుండి నీరిస్తూ, ఆకాశం నుండి ఆహారం కురిపిస్తూ, భూమి మీద మానవజాతి మిగిలిన జనాంగం ఏ జనాంగం కూడా తినని ప్రత్యేకమైన ఆహారం, పరలోకము నుండి కురిపించబడిన ఆహారం వాళ్ళకు పెట్టి, పగలు మేఘస్తంభమై వాళ్ళకి ఎండదెబ్బ తగలకుండా నీడనిచ్చి, రాత్రి అగ్నిస్తంభమై వారికి వెలుగునిచ్చి అడుగడుగున కాపాడుకుంటూ వస్తుంటే వీళ్ళు అంటారు కొద్దిగా ఏదన్నా వాళ్ళకి మైండ్ తిరిగితే చాలు ఐగుప్తులో బాగుంది మాకు, కొంతమంది మాకు లోకంలో బాగుంది, అప్పుడే బాగుంది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అప్పుడే బాగుందా? అట్లయితే ఒక్కసారి జూట్ రుచి అంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంది కానీ పద అంట. వీళ్ళ పని అంతే అయింది. మాకు ఐగుప్తులో అన్నీ దొరికినాయి, మాకు ఇక్కడ మాంసం లేదని మాంసం కోసం ఏడ్చారంట. మాంసం కోసం ఏడ్చారు. దేవుడు ఏం చేశాడు? పూరేడు పిట్టల్ని రప్పించాడు. తినండి రా, ఎంత మాంసం తింటారో తినండి అంటే ఆ పూరేడు పిట్టలన్నిటిని సమకూర్చుకొని మాంసం రెడీ చేసుకొని తింటూ ఆ మాంసం వారి పండ్లలో ఉండగానే వారిలో అనేకులు వ్యాధి బారిన పడ్డారు, తెగులు బారిన పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. వారు అడిగింది వారికి చేసినందుకు వారికి ఏ గతి పట్టిందో చూడండి. అర్థమైందా నేను చెప్పింది? వారు అడిగింది వారికి చేసినందుకు వారికి ఏ గతి పట్టింది? ఉన్నారా పోయారా? తీద్దాం. 2వ పాయింట్, బిలాముకు ఒకసారి చెప్పాడు. బాలాకు అనే రాజు బిలాముకి కబురు పెట్టాడు, ఎవరో ఇశ్రాయేలు జనాంగం అంట మా మోయాబు రాజ్యం మీదకి వచ్చారు, ఆ గుంపు చూస్తే విస్తారంగా ఉంది, వాళ్ళందరూ మా రాజ్యం మీద పడ్డారంటే ఏమీ ఉండదు, కాబట్టి నేను వాళ్ళతో యుద్ధమాడి వాళ్ళని జయించలేను గనుక అయ్యా బిలాం గారు, మీరు నోటితో ఏం బలిగితే జరిగిద్ది అని నాకు తెలుసు, మీరు వచ్చి ఒట్టిగా ఏం వద్దులేండి, తగిన పారితోషికం తమరికి ఇచ్చుకుంటాను, మీరు వచ్చి తమ బంగారు నోటితో ఆ జనాంగాన్ని ఒకసారి శపిస్తే పోయిన గాడికి పోతారు, కొద్ది గొప్ప మిగిలితే వాళ్ళని యుద్ధం చేసి నేను చంపేస్తా, కాబట్టి మీరు వచ్చి శపించండి అని సంఖ్యాకాండం 22 తర్వాత ధ్యానం చేసుకోండి కబురు పెడితే, ఈ సమాచారం తీసుకొని బిలాం అనేవాడి ఇంటికి వస్తారు బాలాకు రాజు దగ్గర నుండి దూతలు. వస్తే ఈయన అంటాడు, ఈ రాత్రి ఇక్కడ ఉండండి, దేవుడు నా దగ్గరకు వస్తాడు, ఆయన ఏది చెబుతాడు అది చెప్తా, ఆయన వెళ్ళమంటే వస్తా, ఆగమంటే ఆగుతా అని చెప్పాడు. అలాగేనండి అయ్యగారు అని వాళ్ళు ఆగారు. వాస్తవంగా ఇతను ఇశ్రాయేలీయుడు కాదు, ఇతడు అన్యుడు. ఈ బిలాం అనేవాడు అన్యుడు కాబట్టే ఇశ్రాయేలీల్ని శపించడానికి బాలాకు చేత పిలవనంపబడ్డాడు. అయితే అతను వెంటనే వెళ్ళలేదు, కానీ దేవుడిని అడిగి దేవుడు వెళ్ళమంటే అప్పుడు వస్తానని వాళ్ళని ఆపాడు. నిజంగానే ఆ రాత్రి దేవుడు బిలాం దగ్గరకు వచ్చాడు. ఏం బిలాం, ఎవరు వీళ్ళు అన్నాడు. బాలాకు రాజు అనుచరులండి, మరి ఇలాగా ఈ కారణం కోసం వచ్చారు, ఆ ఇశ్రాయేలీలు అంట ఎవరో జనాంగం,
వాళ్ళని నేను శపించాలంట, ఎందుకంటే వాళ్ళకి భయపడుతున్నాడు, మరి మీరు ఆమోదిస్తే నేను పోయి శపిస్తాను అని. దేవుడు అన్నాడు, వారు ఆశీర్వదించబడిన వారు, నేనే దీవించాను, నువ్వు అలాగ చేయకూడదు అని చెప్పాడు. ఒకసారి దేవుడు కాదు అన్న తర్వాత మళ్ళీ మనం అవును అనిపించడానికి ట్రై చేయకూడదు. అట్లా కాదు అంటే కాదు అంతే. మనం దేవుని చేతిని మెల్లి తిప్పలేముగా, తిప్పితే ఎవరి మొహం పగిలిద్ది? దేవుని చేతిని మెల్లి తిప్పితే ఎవరి మొహం పగిలిద్ది? ఆయనకేం కాదు, మన మొహమే పగిలిద్ది. కాబట్టి దేవుని చేతిని మెల్లి తిప్పడానికి ట్రై చేయకూడదు. సరే, ఆ రోజు రాత్రి దేవుడు చెప్పాడు కదా, వారు ఆశీర్వదించబడిన వారు, నేనే వారిని దీవించున్నాను, నువ్వు అలాగూ చేయకూడదు, నువ్వు శపించకూడదు. అసలు నాకు అర్థం కాదు, శపించటం అంటే ఎవరిని శపించాలా, ఏ కారణం చేత శపించాలా? బిలాము దేవుని కృప పొందుకుంది శాపాలు పెట్టడానికా? తన జోలికి వచ్చి తనని ఇబ్బంది పెడితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎలీషా చేశాడు, ఏలియా చేశాడు. కొండ మీద కూర్చున్నాడు ఏలియా, 50 మంది మీద అధిపతి అయిన వాడు 50 మంది గుంపును వేసుకొని వచ్చి, దైవజనుడా దా త్వరగా దిగిరా అన్నాడు. వెంటనే ఏలియా ఏంటంటే, నేను దైవజనున్నా, నేనే దైవజనున్నా అయితే నిన్ను నీ 50 మందిని ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించుగాక అంది. స్పాట్ అయిపోయారు మొత్తం. 51 కుప్ప బూడిద కుప్పలు మిగిలినాయి ఆడ. ఎందుకంటే ఏలియా జోలికి వచ్చారు, దొమ్మిగా 50 మందిని తీసుకొని వచ్చాడు. ఒకవేళ నువ్వు మర్యాదగా రాకపోతే మొత్తం కలిసి ఈడ్చుకొని పోతాం, అది అక్కడ హడావుడి. అది చూసి ఒక మాట పలికాడు, అవుట్. బిలాం ఎందుకు పోయి శపిస్తావు? నువ్వు నీ జోలికి వచ్చారా వాళ్ళు? నిన్నేమన్నా గల్లిచ్చారా? లాజిక్ లేదు నువ్వు వెళ్ళి శపించడానికి. అయినా నేను నీకు వరం ఇచ్చింది, కృప చూపింది శాపాలు పెట్టడానిక? సరే, అదంతా వేరే సంగతి. నువ్వైతే వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అన్నాడు దేవుడు. అన్నప్పుడు మళ్ళీ ఎట్లా సాహసం చేస్తావు? కానీ బిలాము ఆ మాట వాళ్ళకి చెప్తాడు. అయ్యా, దేవుడు వచ్చాడు, రాత్రి అడిగాడు, మరి ఇట్లా అని చెప్పాను, నువ్వు వెళ్ళకూడదన్నాడు. బాలాకు తన ఇంటెడు బంగారం ఇచ్చిన, బిలాము రానన్నాడని చెప్పండి పొండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి అలా అని చెప్పారు. ఇదేంట్రా రానంటున్నాడు, ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎట్లనన్నా కానీ రావాల్సిందే, ఆయన తేవాల్సిందే అని మళ్ళా వీరికంటే ఎక్కువ అధికారం గల అధిపతుల్ని మరికొందరిని పంపించాడు. మీరన్నా వెళ్ళి అతను బ్రతిమలాడి ఎట్లనన్నా తీసుకురండి అంటే, వారికంటే ఎక్కువ అధికారం కలిగిన అధిపతులు వచ్చారు మళ్ళా బిలాం దగ్గరికి. ఈసారి సొమ్ము సంచి కూడా తీసుకొని వచ్చారు. అయ్యా, మా రాజుగారు పంపించాడు, మరి మీరు ఒక సహాయం చేయకపోతే ఇప్పుడు బయటపడే ప్రసక్తి లేదు, కాబట్టి ఎట్లన్నా కానీ కొంచెం తోడ్పాటు అందించండి, కొంచెం సహకరించండి, అర్థం చేసుకోండి, మా రాజుగారు బ్రతిమాలుతున్నాడు, రాజంతటి వాడు అడుగుతున్నాడు అంటే ఇంకా ఆలోచించు నువ్వు. ఒరే, రాజంతటి వాడు అడిగితే దేవుడు అంతటి వాడు చెప్పాడు కాదని. నీకు దేవుడు ఎక్కువ, రాజు ఎక్కువ? కానీ మనోడు మెత్తబడ్డాడు. ఎవరు? బిలాము. ఈ రాత్రి మీరు ఇక్కడే బస చేయండి, యెహోవా ఏమి సెలవిచ్చునో రేపు మీకు చెబుతాను అన్నాడు. ఇంకేం సెలవిస్తాడు? ఒకసారి కాదు అన్న తర్వాత మళ్ళీ ఏం సెలవిస్తాడు దేవుడు? ఆయన అవునని కాదను వాడై ఉండలేదు, కానీ అవునంటే అవును, కాదంటే కాదు. నిన్నటి రోజున వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళని ఇవాళ రోజున శపించబడ్డ వాళ్ళు అంటాడా? అనడుగా. మళ్ళా దేవుడు వచ్చాడు, చూశాడు, బిలాం వీళ్ళెవరు అన్నాడు. ఆ రాజే పంపించాడండి. మళ్ళీ గట్టిగా అడుగుతున్నాడు, మరి ఏం చేయమంటావు? నీ సెలవైతే వెళ్తాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? బుద్ధి లేనోడా, వెళ్ళొద్దంటే ఎట్లా వెళ్తావురా నువ్వు అన్నాడా? పనికి మాలినోడా, నోర్మై అన్నాడా? అలా వెళ్ళు అన్నాడు.
అదే చెబుతుంది. మనం అడిగింది మనకు ఓకే చేశాడంటే, మనం మొరాయించిన దాన్ని ఆమోదించాడంటే డేంజర్, మనకే డేంజర్. మాకు మాంసం లేదు అన్నందుకు మాంసం పెట్టాడు, నోళ్ళలో ఉండగానే ఎప్పుడు ఏది తినిపించాలో ఆయనకు తెలుసు. నేను అనుకుంటాను, మాంసం పెట్టి కావాలని చంపాడా దేవుడు? మాంసం పెట్టి కావాలని చంపాడా? ఏమో కోపం వచ్చి చంపేశాడేమో అనిపిస్తుంది. కానీ ఇంకొక లాజిక్, ఇంకొక కోణంలో వెతుక్కుంటే నేను, పరలోకపు మన్నా పెట్టిన దేవుడు తన బిడ్డలకు కాస్త ఒకే టైప్ ఆహారం తిని కొంచెం నాలుక కొద్దిగా ఏదో అలాగా అనిపిస్తుంది, కొంచెం టేస్ట్ మారుద్దామని అనుకుంటాడా? కానీ ఆ అరణ్య యాత్రలో ఎక్కడ ఏ ఘట్టంలో ఏ టైప్ ఆహారం తీసుకోవాలో వాళ్ళకి తెలియదు, ఆయనకి తెలుసు. అర్థమైందా? కొన్నిసార్లు కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకి వ్యాధి కారణమవుతాయి, మరణకరమైన ప్రమాదానికి తీసుకెళ్తాయి. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, అందులో కూర్చొని ఐస్ క్రీమ్ తింటే, అవునా కదా? ఏ క్లైమేట్కి ఏ ఆహారం తినాలో, ఏ టైంలో మాంసం తినాలో, ఏ టైంలో పప్పు వేసుకొని తినాలో, ఏ టైంలో ఉప్పు తింటాం మానేయాలో. ఇప్పుడు లో బీపీ వచ్చింది, కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు తాగితే వెంటనే కంట్రోల్ అయిపోయింది, అవునా? హై బీపీ వచ్చింది, ఉప్పు వేసుకొని తాగకూడదు. హై బీపీ మీద ఉన్నోడికి ఏదో మనిషి తేడాగా ఉన్నాడని కాస్త అంత ఉప్పు వేసి నీళ్ళు ఇచ్చామనుకో, ఒకేసారి పంపించిన వాళ్ళం అవుతాం, ఇంక ఇబ్బంది లేకుండా. అన్ని ఆహార పదార్థాలు ఏది ఎప్పుడు తినాలో, ఏ టైంలో తినాలో తినొద్దో మనం గ్రహించి ఉండాలి. మనకు తెలియకపోతే దేవునికి మనకంటే బాగా తెలుసు కనుక, మీకు మాంసం తినే టైం అయితే తప్పకుండా పెట్టేవాడు. అరే నీకోసం ఇన్ని చేసినోడు నీకు మాంసం పెట్టడు? అట్లాగా అంటే దేవుని చేతిని తిప్పడానికి, శోధించడానికి అన్నమాట. అది డేంజర్. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ప్రేమతోనే మనం అడిగిన వాటిని కాదంటాడు. దేవుడు ఇవ్వని దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కూడా స్తోత్రం చెప్పు. అడిగేటప్పుడు నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నాకు ఇది చెయ్యి తండ్రి అని అడుగు. అంతేగా నాకు ఇష్టం ఇది నువ్వు చెయ్యి, ప్రభువా నాకు ఇష్టం తండ్రి నాకు ఇప్పుడు ఇది చెయ్యి అంటే, అరే నీకు ఇష్టం బాగానే ఉంది కానీ అది చేస్తే నీ పని అయ్యిద్ది మరి అంటే, అయితే అయిందిలే ప్రభువా చెయ్యి అంటే, ప్రేమగల తండ్రి ఎట్లా చేస్తాడు? ఏంట్రా చేసేది? నువ్వు నాకు యజమానుడువా, నేను నీకు యజమానుడినా? నువ్వు నాకు తండ్రివా, నేను నీకు తండ్రినా? ఏం తెలుసురా నీకు? నోరు మొయ్యి అంటాడు. నేను ముయ్యను, చెయ్యి అన్నావు అనుకో, సరే చావు అని వదిలేస్తాడు. ఇంకంతే నీ కథ అయిపోతుంది. బిలాం కథ అదే అయింది. ఒకసారి చెప్పాడు వద్దురా అని, రెండోసారి కూడా అడిగాడు. అంటే అర్థమైంది, అంటే దేవుడి అభిప్రాయం మారుద్దామని ఇతని ఫీలింగ్. నిజమే, ఇతను అనుకున్నదే చేశాడు దేవుడు, తన అభిప్రాయం మార్చుకున్నట్టుగానే. బిలాం వెళ్తావా అంటే, ప్రభువా మీ సెలవైతే సరే వెళ్ళు అయినా నువ్వు ఆశీర్వాదం ఇచ్చినా శాపం ఇచ్చినా నేను ఆమెనంటేనే జరుగుతుంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ మాటలు పలికిస్తానో ఆ మాటలు నీ నోట వస్తాయి, నువ్వు అనాలనుకున్నవి నీ నోట రావు, పో అంటాడు. వెళుతున్న మార్గ మధ్యలో ద్రాక్ష తోటల మధ్యలో గుండా పోతుంటాడు మనోడు. ద్రాక్ష తోటలకు అప్పట్లో కాంపౌండ్ వాల్స్ కట్టుకునేవాళ్ళు. ఈ నక్కల బారిన పడకుండా తోటలో భద్రత కోసం గోడలు కట్టుకునేవాళ్ళు. ఆ తోటకి ఈ తోటకి ఆ తోటకి మధ్య దారి లాంటిది ఉంటే ఆ దారిలో గాడిద ఎక్కి పోతున్నాడు. మొత్తాన్ని గెలిచాడు కదా దేవుని దగ్గర, అనుకున్నది సాధించాడుగా. రాజును సంతోషపెట్టడానికి, సోది సొమ్ము సంపాదించుకోవడానికి ఆనందంగా ఎక్కాడు గాడిద మీద ఎగిరి. గాడిద పోతూ ఉంది. కరెక్ట్గా ద్రాక్ష తోటల మధ్యలోకి రాగానే, ఆ రెండు గోడల మధ్యలోకి రాగానే
ఏం జరిగిందో దానికి తెలియదు, సడన్గా బెదిరింది. ఒక పక్కకి పడిపోయి ఆ గోడకేసి వెళ్ళి ఆ గోడకి ఇతని కాలుని ఒత్తుతా ఉంది. నలిగిపోయింది పాపం బిడ్డకి. కింద పడ్డాడు, కింద పడి కొట్టాడు దాన్ని. ఏమే నీకు మెంటలెక్కిందా, పిచ్చిగాడిదా అని కొంచెం ముందుకెళ్తే మళ్ళా అదే పని చేసింది. అప్పుడు బెత్తం తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు దాన్ని. అప్పుడు అది నోరు తెరిచి మాట్లాడుతుంది గాడిద. ఏమన్నా తెలుసా? అయ్యా యజమానుడా, నీకేమన్నా మైండ్ పని చేస్తుందా? ఎందుకు నన్ను కొడుతున్నావు? ఎందుకు కొట్టడం ఏంది? నా కాలు చూడు ఏమైందో, బుద్ధి లేదా నీకు? నేను పైన కూర్చున్నాను కదా, ఎందుకు నన్ను గోడకేసి వచ్చావు? ఎప్పుడన్నా ఇలా చేశానయ్యా అంది గాడిద. యజమానుడా, నీకెప్పుడన్నా ఇలా చేశానా? ఎప్పుడు చేయలా, ఈరోజే వచ్చింది. ఎందుకు వచ్చిందో నీ కళ్ళు కనపట్టల్లా, కాస్త కళ్ళు తెరిచి చూడు ఎదురు ఎవరు ఉన్నారా అంది. గాడిదకి కనపడుతున్నోడు ప్రవక్తకు కనపడలా. ఎవరో తెలుసా? వరదూసిన ఖడ్గము చేబూనిన యెహోవా దూత బిలాము మార్గమునకు అడ్డంగా నిలబడ్డాడు. చూడు ఎవరున్నారో ఎదురు. ధనాపేక్షతో, దురాశతో నీ కళ్ళు గుడ్డి కళ్ళు అయిపోయినాయి. నీ కళ్ళ ముందు ఎవరున్నారో కనపడని అంధుడవైపోయావు. అంటే అప్పుడు చూస్తే కనపడ్డాడు. గుండె జారిపోయింది మనోడికి. అడిగాడు, ఎందుకురా గాడిదని కొట్టావు? అడ్డగాడిదే. ఈ 2 మారులు నిన్నది కాపాడింది, లేకపోతే చంపేసేవాడిని నిన్ను అన్నాడు. ఈయన ఖడ్గం ఎత్తినప్పుడల్లా గాడిద పక్కకు తీసింది అతన్ని. 2 టైమ్స్ నిన్ను సేవ్ చేసింది, లేకపోతే అవుట్ నువ్వు. అయ్యా నువ్వు వద్దంటే వెళ్ళిపోతానయ్యా. నేనెందుకు వద్దంట? బయలుదేరావుగా పో. చివరికి మీరు బిలాం స్టోరీ చూడండి. అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలును శపించడానికి 7 బలిపీఠాలు కట్టి 7 ఎడ్లను వధించి 7 ఎడ్లను దహన బలులుగా అర్పించి 7 మార్లు వారిని శపించడానికి ప్రయత్నం చేసి 7 మార్లు వాళ్ళని దీవించేస్తాడు ఫుల్లుగా. హల్లెలూయా. 7 మార్లు కూడా ఫస్ట్ బలిపీఠం కట్టి శపిద్దామని నోరు తెరిస్తే అన్ని దీవెనలే వస్తాయి. బాలాకు ఆశ్చర్యపోయి, బాబు తమరికి ఫీజు కట్టి మరీ తెచ్చుకుంది దీవించడానికి కాదండి, శపించడానికి. మళ్ళీ 2వ బలిపీఠం కట్టి దాని మీద ఎద్దును వధించి దాని మీద వేసి దాన్ని దహనబలిగా అర్పించి మళ్ళీ నోరు తెరుస్తాడు శపిద్దామని. నోరు తెరిచి ఏమని శపించేది? యెహోవా శపించలేదే. యాకోబు సంఖ్యను ఎవడు లెక్కింపగలడు? ఆ జనము ఒంటిగా నివసించును, అది బలము గల జనమగునని. ఇక అన్ని దీవెనలు గుమరెత్తుంటాడు. మళ్ళా అది చెబుతుంది. మనల్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టినప్పుడు శాపం పెట్టిన శాపాలు కూడా దీవెనలుగానే మారిపోతాయి. చెప్పినప్పుడు వినాలా, ఆగమన్నప్పుడు ఆగాల, ఎగస్ట్రాలు చేయకూడదు. అవునా? బిలాం ఏం చేశాడు? దేవుని చేతిని మెల్లిప్పడానికి ట్రై చేసి తన మెడకే వేసుకున్నాడు. చివరికి బిలాము లైఫ్ ఒక విషాదాంతం. దేవుడు వచ్చి కూర్చొని ఎంతో అద్భుతంగా మాట్లాడినటువంటి అనుభవం కలిగిన బిలాము భ్రష్టుడైపోయి చివరికి నరకపాత్రుడైపోయాడు. 7 బలిపీఠాల దగ్గర శాపం పెడితే కుదరలేదు, దీవెనగా మారింది కనుక ఇక నా పప్పులు ఉడకవు అనుకొని తిరిగి వచ్చేటప్పుడు బాలాకుకు ఒక దుష్ట సలహా చెప్తాడు. ఏంటంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పక్షమునను ఉన్నాడు. నువ్వు కానీ నేను కానీ మరి ఏ శత్రువు కానీ వారిని ఏమీ చేయలేడు. ఎందుకో తెలుసా? భూమి ఆకాశములకు సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన వారికి తోడై ఉన్నాడు. ఇక ఆయన ఉండంగా వాళ్ళని ఢీ కొట్టాలంటే, వాళ్ళని నిర్మూలన చేయాలంటే, వాళ్ళని పాడు చేయాలంటే వాడికి నామరూపాలు లేకుండా పోతాడు. ఎందుకంటే వాళ్ళతో పెట్టుకున్నాడు సృష్టికర్తతో పెట్టుకున్నట్టే. వాడు అవుట్.
వాడెంతటి బలవంతుడైనా, భూమి మీద వాడెంతటి వాడైనా దేవుని బిడ్డతో పెట్టుకుంటే వాడికి మహా డేంజర్. ఎందుకంటే దేవుడే కదులుతాడు. మరి మీరేమి చేయకుండానే వెళ్తున్నారు, సొమ్ము తీసుకున్నారు, ఏం చెప్పకుండా వెళ్తున్నారు. మరి ఎట్లా అంటే, తీసుకున్నందుకు నీకు న్యాయం చేస్తా. ఏంటంటే, ఏ దేవుడైతే వాళ్ళకు తోడై ఉన్నాడో వాళ్ళని నాశనం చేస్తే ఆ దేవుడే చేయాలి, తప్పించి ఇంకా ఎవ్వడికి చేత కాదు. అవునా? వారి దేవుడే వారికి రివర్స్ అవ్వాలా. మరేం చేయాలంటే ఏం లేదు, వాళ్ళకి స్త్రీలను ఎరగా వేసి, ఇశ్రాయేలు జనాంగానికి స్త్రీలను ఎరగా వేసి వాళ్ళని వ్యభిచార పాపంలో పడవే. నంబర్ 1. రెండవది, వారి దేవుడైన యెహోవాకు తప్ప మరి దేనికి వారు సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, వేరేదేది స్వీకరించకూడదు. వాళ్ళని ఇలాగ ఎరవేసి, స్త్రీలను ఎరవేసి వ్యభిచార పాపంలో పడేయటమే కాదు, విగ్రహారాధన కూడా వారి చేత చేయించు, విగ్రహార్పితం వారి చేత తినిపించు. ఈ 2 చేస్తే వారి దేవునికి వారి మీద కోపం వచ్చి, నీకు నాకు ఇక చాకిరి లేదు, ఆయనే వాళ్ళని చంపేస్తాడు అని ఒక దయ్యపు సలహా ఇచ్చిపోయాడు. అదే దేవుడు వద్దన్నప్పుడు ఆగితే ఇంత దరిద్ర పని చేసుకొని శాపగ్రస్తుడయ్యే అవసరం ఉండేది కాదు కదా. వాడు చెప్పిన ఆ దిక్కుమాలిన సలహా వల్ల ఇశ్రాయేలులో దాదాపు 22,000 మంది చనిపోయారు. దేవుని ప్రజలు దాదాపు 22,000 మందిని దేవుడు కోల్పోవడానికి బిలాము చెప్పిన దిక్కుమాలిన సలహా కారణమైంది. ఇదే మాట ప్రకటన గ్రంథంలో అంటాడు. పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని మొదలుపెట్టి, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు అంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. వాడు నేర్పిన బోధ అది. దానివల్ల దాదాపు 22,000 మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, దేవుని ప్రజలు. చివరికి బిలాము కత్తి చేత చంపబడతాడు. బిలాము ప్రజెంటు పాతాళములో ఉన్నాడు. చూడండి, దేవునితో నడిచినవాడు, దేవునితో అడుగులు కలిపినవాడు, దేవుడు వచ్చి ఒక స్నేహితుడిలాగా ముఖాముఖిగా కూర్చొని మోషేతో మాట్లాడినంత సమీపంలో మాట్లాడాడు బిలాముతో. కానీ బిలాము దేవుని మాట వినకుండా దేవుడే తన మాట వినాలని ప్రయత్నించినందుకు, దేవుడు ఆమోదించినందుకు వాడికి ఆ గతి పట్టింది. ఇప్పుడు చెప్పండి, నువ్వు అడిగినన్ని దేవుడు చేయాలా? అడగండి, ఎవరు అడుగుతారో. నువ్వు అడిగినన్ని దేవుడు చేయాలా? చెప్పు, చేస్తాడు. ఉంటావా అప్పుడు? అందుకే నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నువ్వు అడిగినవన్నీ చేయను. థ్యాంక్ యూ లార్డ్ అనుకోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకోవాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు అడిగినవన్నీ చేయను. అలాగేనయ్యా, నేను ఏది నీకు క్షేమమో వెతికి చేస్తా. నంబర్ 1. రెండవది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఖచ్చితంగా శిక్ష ఉంటుంది నీకన్నాడు. శిక్ష లాగా మనకు కనపడేది నిజంగా శిక్ష కాదు, శిక్షణము. శిక్షణము అంటే ట్రైనింగ్. నష్టంలాగా నీకు కనబడుతున్నది నష్టము కాదు, శ్రమలాగా కనపడుతున్నది నిజంగా నీకు శ్రమ కాదు, శిక్షలాగా నీకు కనపడుతున్నది నిజంగా శిక్ష కాదు, శిక్షణము. ప్రయాసలాగా నీ కనపడుతున్నది, కష్టంలాగా నీ కనపడుతున్నది ప్రయాస కాదు, కష్టము కాదు, అది ట్రైనింగ్ అంటున్నాడు దేవుడు. శ్రమానుభవము చేత నేను నీకు అనుభవాలు నేర్పుతున్నాను. నీలో ఉన్న మురికి మాలిన్యం తొలగించి
ప్రాచీన పురుషుని యొక్క భ్రష్ట స్వభావం తొలగించి నవీన పురుషుని యొక్క జీవాన్ని, దేవ స్వభావాన్ని నీలోకి ఎంటర్ చేస్తున్నాను. ఇది జరగడానికి ఆల్రెడీ నీలో ఉన్న భ్రష్ట స్వభావం, ప్రాచీన పురుషుని యొక్క పాప స్వభావం తొలగి దేవుని యొక్క స్వభావం, నీతి స్వభావం నీలోనికి ప్రవేశపెట్టడానికి వేరే మార్గం లేదు, శ్రమానుభవం ఒక్కటే మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలసిస్ అని చేస్తారు. అంటే మలినాలన్నీ రక్తంలోకి చేరుతాయి, మలినాలన్నీ రక్తంలోకి చేరుతాయి కిడ్నీలు పనిచేయకపోతే. ఆ మలినాలు ఉన్నాయనుకో రక్తంలో, మనిషికి ప్రాణాపాయం కలుగుతుంది. అందుకని ఈ రక్తాన్ని మొత్తాన్ని తీసి అందులో ఉన్న మాలిన్యాన్ని తొలగించి ఫ్రెష్ చేసి మళ్ళా ఆ బాడీలోకి ఎక్కిస్తారు. ఒక 3-4 రోజులు, కొంతమందికి రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి, ఆ బలహీనత యొక్క తీవ్రతను బట్టి బ్లడ్ తీసి దాన్ని శుభ్రపరిచి మళ్ళా ఎక్కిస్తారన్నమాట. ఆ ప్రక్రియ. ఈ బ్లడ్ తీసేటప్పుడు బాధ కలుగుద్ది. ఈ బ్లడ్ తీసి శుభ్రపరిచే ప్రక్రియలో కొంత బాధను అనుభవించాల్సిందే మనిషి. కానీ ఆ బాధను అనుభవించకపోతే మళ్ళీ రక్తం శుభ్రపరచబడి మళ్ళా కొన్ని దినాలు అతను బ్రతుకు వెళ్ళదీయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నా బ్లడ్ అంతా తీసేస్తున్నారని ఫీల్ అయితే ఎట్లా? శుభ్రం చేయాలి మరి, లేకపోతే నువ్వు బ్రతికేదానికి అవకాశం లేదు. అట్లాగే కొన్నిసార్లు దేవుడు శ్రమానుభవమును మనకు జోడించి మనలో ఉన్న మురికి మాలిన్యాన్ని తొలగించి, ప్రాచీన పురుషుని పాప స్వభావాన్ని తొలగించి దేవ స్వభావాన్ని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు తప్పకుండా శ్రమానుభవమనే వాడుకుంటాడు. ఈ అనుభవాన్ని శ్రమానుభవమనే వాడుకుంటాడు. ఎందుకు అన్న ఎప్పుడు ఈ విషయాలే చెప్తా ఉంటాడు అని అనుకుంటే, మీలో ఎవరికైనా అలాంటి డౌట్ వస్తే, ఇది సత్యం కాబట్టి చెప్తున్నా. అర్థమైందా? మిమ్మల్ని ఇలా నేను ప్రిపేర్ చేయటం వల్ల అన్ని కాలాలకు సరిపోయిన వ్యక్తులుగా మీరు నిలవగలుగుతారు. దేవునికి స్తోత్రం. అచ్చంగా అన్ని ఆశీర్వాదాలే. ఇక నువ్వు కూర్చుంటే ఆశీర్వాదం, లెగిస్తే ఆశీర్వాదం, బబ్బుంటే ఆశీర్వాదం, రోజుకు 5 సార్లు తింటే ఆశీర్వాదం, బాత్రూమ్కి వెళితే ఆశీర్వాదం అన్నట్టు చెప్తే ఒకదానికే ప్రిపేర్ అవుతారు కానీ మిగిలిన వాటికి ప్రిపేర్ అవ్వరు, సిద్ధపడరు. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అనుమతించు అన్ని అనుభవాలకి మనం రెడీ అయిపోవాలి. ముఖ్యంగా శ్రమానుభవం. మనకు శ్రమ అనేది శ్రమేనా? నిజంగా శిక్షలా కనపడుతుంది. శిక్షణ లేకపోతే శిక్షణమా? శిక్ష కాదు, శిక్షణము. తండ్రి కొడతాడు బిడ్డని, అది శిక్షణ లేకపోతే శిక్షణ? స్కూల్లో పంతులు ప్రేమిస్తాడా, బాధ ఆడబెడతాడా? తప్పులు రాసావనుకో, మా బుజ్జే బంగారు కొండరా, నువ్వు అసలు అన్నీ తప్పులే రాసావు అని ముద్దు పెడతాడా? మరేం చేస్తాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో దంతారు. నాకు చదువు చెప్పిన టీచర్ గారు అయితే ఇడి తిప్పి కొట్టేది, ఇడి కూడా తిప్పి కొట్టే, బాగా నొప్పి పుట్టాలి. ఇంకా ఆప్యాయంగా దగ్గర పిలిచి తొడ జస్ట్ అట్ట తిప్పుతూ ఉంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అది? ఆమె ఏమన్నా నా మీద పగబట్టిందా? ఇప్పుడు నీకు నాకు చదువు వచ్చింది, కాస్త కూస్తే చదవగలుగుతున్నావంటే, సమాజంలో కాస్త వ్యవహరించగలుగుతున్నావంటే ఆ చదువేగా. అది మనకి అంతకు ముందు ఉందా? లేదు. కానీ లేని దాన్ని మన లోపలికి ప్రవేశపెట్టింది శ్రమ పెట్టి. అది శిక్షణమా? ఏం శిక్షణమో ఏమో. ఈ కోటింగ్లు అసలు అల్లాడి, నేనైతే అసలు ఎన్నిసార్లు తిట్టుకున్నాను. ఆమె దగ్గరికి పిలిచిందంటే నీకు దడ స్టార్ట్ అయింది. నాకు చిన్నోడిని ఎందుకు డౌట్ లేదు, తంతానికే పిలిచిద్ది.
పలక రాసి ఇస్తాను, ఆమె చెప్పినవి రాసి ఇస్తాను. ఏమన్నా ఒకటి తప్పు కనపడిందంటే అదే ఆయుధం, ఇక ఆ పలకే ఆయుధం. దాంతోనే పెటా కొట్టిద్ది. అప్పటికి ఏదో ఆ లంచం తీసుకెళ్తుంటా. అమ్మా శాంతించు, నేను ఏదైనా తేడా పడితే నా మీద దాడులు చేయవాకు అని అప్పుడప్పుడు ఏదన్నా యాపిల్ కాయలు అయ్యో ఏదో ఆమెకి ముందు శాంతింపు చేయడానికి లంచాలు తీసుకెళ్తుంటా. లంచమే అది తీసుకొని అక్కడ పెట్టిద్ది. తప్పులు రాసుకొచ్చానంటే కోటింగ్లో మాత్రం రాజీ ఉండదు. దేవునికి స్తోత్రం కలిగి నువ్వు ఎంత స్తుతించు, ఎంత ఆరాధించు, ఎంత మహింపరచు, హల్లెలూయా స్తోత్రాలు చెప్పు, పాటలు పాడు, అన్నీ వింటాడు. ఓకే, నా బంగారం అనుకుంటాడు, నేను ఇబ్బంది ఏం లేదు. కానీ నీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం రాజీ పడాడు దేవుడు. స్తోత్రం చెప్తావా ఆయనకు ఒకసారి గట్టిగా? అవసరమా అనవసరమా? మరి ప్రేమ మనం అంటే ఎంత ప్రేమో, ఆ ప్రేమను బట్టే శిక్షలాగా కనపడే శిక్షణ మనకిస్తున్నాడు. నిజంగా నీకు నష్టాలుగా కనపడేవన్నీ నిజంగా నష్టాలు కాదు, కష్టాలుగా కనపడేవి కూడా కష్టాలు కాదు. అవన్నీ నీకు దేవుడు రూపం మార్చి చూపిస్తున్నాడు, కానీ అవి మారు రూపులో ఉన్న ఆశీర్వాదాలే. శ్రమలు కావవి మహిమ కిరణాలు అనే పాట ఒకటి ఉంది, అవునా? మనందరికీ కూడా శ్రమానుభవం దేవుడు మారు రూపులో దాచి ఇచ్చిన ఆశీర్వాదం. ఇది అసలు రహస్యం. కనుకనే నేను ప్రేమించు వారిని అందరినీ శిక్షించుచున్నానంటే శిక్షణ ఇచ్చుచున్నాను. మరి నిజంగా ప్రేమిస్తేనే. టీచర్ ఎందుకు కొట్టింది నన్ను? ద్వేషించా ప్రేమించా? మొన్న నాకు చిన్నప్పుడు చదువు నేర్పిన అక్కగారు మా ఇంటికి వచ్చింది. ఆమె హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకుని, అక్క మా ఇంటికి రండి అని ఆహ్వానించాను. చిన్నప్పుడు అసలు నాకు పునాదేసింది, అక్షర జ్ఞానానికి పునాదేసిన తల్లి. ఆమెను చూస్తే, ఆమె చేతులు చూస్తే భయం నాకు చిన్నప్పుడు. కట్టె వరుస చేయి ఆమె చేయి, కర్రలో కట్టెలు కూడా అవసరం లేదు. ఆమె చేయి తగిలిందంటే ఒక కట్టె తగిలినట్టు ఉంటుంది, గట్టి కొట్టింది, కొట్టడంలో చచ్చు ఉండదు. అందుకని ఆమె ఒక రకంగా కనపడేది నాకు. అలాంటి తల్లి ఇటీవలి కాలంలో ఫలానా దగ్గర ఉందని తెలుసుకొని ఆహ్వానిస్తే వచ్చింది. పాపం ఇంటికి వచ్చింది, చిలకలూరుపేటలో నేనున్న ఇంటికి వచ్చింది. వస్తే ఆమె ఎలా కనపడిందో తెలుసా నాకు? చిన్నప్పుడు అదే మనిషి ఒక శత్రువులాగా నన్ను చూస్తుందేమో, ఏందో నేను కనపడితే చాలా నమ్మకంగా దగ్గరికి పిలిచి కొడుతుంది. పగబట్టిందేమో, నాకు నా మీద పగబట్టిందేమో, ఎందుకు నన్ను ఇంత కొడుతుందో, ఇంత బాధ పెడుతుందని వేదన పడ్డాను నేను. ఈరోజు ఆమె నాకు కనపడితే ఆమె చేతులు ముద్దాడాలనిపించింది నాకు. దాదాపు 60 సంవత్సరాల దగ్గర వచ్చినాయి ఆమెకి. ఆమె చేతులు ముద్దాడాలనిపించింది నాకు. ఆమెను కూర్చోబెట్టుకొని ఆమె ప్రక్కన ఆ చిన్నప్పుడు నేను ఉన్న విధానంలో ఆ జ్ఞాపకాల కోసం ఓ ఫోటో తీసుకున్నా. ఎందుకంటే ఆనాడు శత్రువులాగా అనుకున్నాను, కానీ ఈరోజు ఆమె నన్ను ఎంత ప్రేమించి, తక్కువ తిన్నోడు సరిగా లైన్లోకి రాలేదు, కానీ బాగా తన్నులు తిన్నోడు బాగా లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. నన్ను ఎక్కువ తన్నింది అంటే నాకు అర్థమైంది అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించిందని. నన్ను ఎక్కువ తన్నింది అంటే అర్థం ఏంటంటే నా విషయంలో ఎక్కువ శ్రద్ధ నిలిపింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఆమెకి అలాగా చెప్పారు, అమ్మా మా ఇద్దరికీ అక్షర జ్ఞానం లేదు, వీడి మీద మా ఆశ ఉంది, ఎట్లా చెప్తావో తల్లి, వాడు మాత్రం 4 ముక్కలు చదివేవాడు కావాలని మా అమ్మ నాన్న ఆమెకి చెప్పారు. అందుకని నేను కనపడ్డప్పుడల్లా ఆమెకి తన బాధ్యత గుర్తొచ్చింది. అందుకే నా తల్లిదండ్రుల మాటను బట్టి నన్ను ప్రేమించి, బహుగా ప్రేమించింది కనుక బహుగా తన్నింది. రీజన్ ఉందా లేదా చెప్పండి? అది ఇప్పుడు చెప్పండి. శిక్షణమా? ప్రేమతోనా? ద్వేషంతోనా?
ఎంత మురిసిపోయిందో, మొన్న చూసి ఎంత సంతోషపడిందో, చాలా ఆనందపడింది. అక్క ఇలా అనుకునేవాడిని నిన్ను తెలుసా నేనంటే నవ్వుకుంది పాపం. నాకేం ద్వేషం రా మీ మీద. ఈరోజు మిమ్మల్ని ఇలాగా నేను ఆశీర్వాదకరంగా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు. మీ అమ్మ మీ నాన్న అలా చెప్పారయ్యా నాకు. అందుకే అట్లా నిన్ను కొట్టినా తిట్టినా ఎవరినైనా అంతే కదరా, నాకు మీరంటే ప్రేమరా. నీకు తెలుసా ఇప్పటికీ మీ ఫోటో నా దగ్గర ఉందయ్యా అని చెప్పింది. కన్న తల్లి తర్వాత విద్య నేర్పిన గురువు, హృదయంలో మన స్థానం సుస్థిరం. అర్థమైందా? నేను కూర్చుంటే నా మొహంకి వెళ్ళి అలానే చూస్తుంది. అంటే చిన్నప్పుడు చూసింది కదా, నా ఫోటోలు ఉన్నాయి, నా పసితన ఫోటోలు ఉన్నాయి ఆమె దగ్గర, భద్రంగా కాపాడుకుంది. నేను ఏమన్నా కూడా ఇలా నాకు ఉండాలిరా, గుర్తుగా ఉండాలి అని. దగ్గర 60 ఏళ్ళు వచ్చినాయి తల్లికి. చూడండి, ఒక గురువు మనల్ని ప్రేమించి వేసిన శిక్ష ఈరోజు మనం సొంతంగా ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చదివి, అన్ని చదువులు పక్కన పెడితే బైబిల్ చదివే అదృష్టం వచ్చిందండి ఈరోజు మనకి. ఇంకేంది ఇక మిగిలిన లోకంలో చదువు అంతా, ఇక ఇంజనీరింగో ఇంకోటి అవన్నీ పక్కన పెడితే, ఏది చదివినా చదవకపోయినా మనకి ఇబ్బంది లేదు, కానీ ఇది చదవాలి ముందు. ఈ ధన్యత లభించింది. ఈ జుంటి తేనె ధార స్వీకరించడానికి, ప్రతినిత్యం పొందుకోవడానికి ధన్యత లభించింది. అందుకు ఆమె శిక్ష కారణం కాలేదా? దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. కాబట్టి మహానుభావుడు మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని శిక్షణలోనికి తీసుకొచ్చాడు, మనందరికీ నేర్పుకుంటున్నాడు. మనలో ఉన్న మురికి మాలిన్యాన్ని శ్రమానుభవం ద్వారా తొలగించి, మనలో మూఢత్వం ఉందే ఆ మూఢత్వాన్ని తొలగించి, ఆ మాట సామెతల్లో ఉంది, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. ఈ మాటను బట్టి నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. మనకు స్వభావ సిద్ధంగా ఏర్పడేటువంటి మూర్ఖత్వం ఏదైతే ఉందో దాన్ని శిక్షతోనే దుళ్ళగొట్టాలట, లేకపోతే పోదు. అందుకే శిక్షలాగా కనబడే శిక్షణలు ఎన్నో మనకిస్తున్నాడు. ఈ శిక్షణలన్నీ మనకు గొప్ప రక్షణకు మాత్రమే కాకుండా గొప్ప ఆధిక్యతకు కూడా కారణమవుతాయి. దేవునికి మహిమ. మనుషుల్ని కూడా మీరు చూడండి, బాగా శ్రమల కొలిమిలో నలిగి వచ్చిన వాళ్ళు ఎంత దీనులుగా ఉంటారో చూడండి. ఏ స్థాయికి పోయినా బాగా శ్రమల కొలిమిలో నలిగి వచ్చిన వాళ్ళు ఎంత అంతస్తుకు దేవుడు తీసుకెళ్ళినా దీనులుగానే ఉండడానికి ఇష్టపడతారు. ఏ నొప్పి లేకుండా, చిన్ననాటి నుంచి ఏ ఇబ్బంది లేకుండా, ఏ నొప్పి లేకుండా బాగా తిని వచ్చినటువంటి వాళ్ళు, ఏ హద్దు అదుపు లేకుండా వచ్చిన వాళ్ళు దీనులుగా ఉండలేరు. కష్టం. శ్రమ దీనత్వాన్ని నేర్పుతుంది, శ్రమ సాత్వికత్వాన్ని నేర్పుతుంది, శ్రమ మనలో సాధుత్వాన్ని తీసుకొస్తుంది, మృదుత్వాన్ని తీసుకొస్తుంది. అందుకే అది మనకు శిక్షలా కనబడే శిక్షణ అని గుర్తుపెట్టుకోండి. దేవుడు నీవు అడిగినవన్నీ ఇచ్చాడని స్తోత్రం, నువ్వు అడిగినవి కొన్ని ఇవ్వలేదు అంటే స్తోత్రం, ఇంకా స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు కాదు, ఇయ్యనప్పుడు, దేవా ఇది అడిగాను ఇవ్వలేదు, ఇంకా స్తోత్రం నాయన, ఎందుకు ఇవ్వలేదు? ఏదో ఉంది మొత్తానికి నా మంచికే ఇవ్వలేదు, నీకు అందన్నారు. నేనేమి నీకు యజమానుడిని కాదు తండ్రి, నువ్వు నా యజమానుడవు, నువ్వు నా నాన్నవి, నా తండ్రివి, నా నాయకుడివి, మా అయ్యవి, నువ్వు మా బంగారు తండ్రివి అయ్యా నువ్వు. నీకు తెలుసు కదా, నాకంటే బాగా తెలుసు నా బతుకు, నీకు నా క్షేమం. కాబట్టి ఇవ్వలేదంటే నా మంచికే, ఇచ్చావంటే నీకు స్తోత్రం, ఏదైనా నీ చిత్తమేనయ్యా అని అనగలిగి ఉండాలి. గద్దింపుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు ఆయన మిమ్మల్ని కుమారులుగా స్వీకరించాడు కనుక బాధ్యత వహిస్తున్నాడు. నేను వెళ్తున్నానండి, రోడ్డు మీద వెళ్తున్నాను, ఎవరో ఒక అబ్బాయి అడిగి నిండా ఒక 12-14 ఏళ్ళు ఉంటాయి, సిగరెట్ తాగుతున్నాడు. నేను వెళ్ళి రేయ్ బుద్ధిహీనుడా, దౌర్భాగ్యుడా, ఏం చేస్తున్నావురా
సిగరెట్ 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 తాగుతున్నా వెధవా అని గద్దిస్తానా? వాడేమంటాడు? తూకోనరే అంటాడు. నువ్వెవర్రా అంటాడు. వాడు అనకపోయినా సరే నేనైతే వాడిని గద్దించను, ఎందుకంటే వాడు నా వాడు కాదు కదా. నా వాడైతే నాకు స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. నా వాడు కాని వాడిని నేను గద్దిస్తే వాడు నా పరువు పోయే మాట అంటే, నువ్వెవడురా నన్ను అడగడానికంటే? ఆదామును బట్టి మనమందరం రక్త సంబంధీకులురా, నీచుడా నువ్వెవడు అంటావేమిటి, నేను కూడా నీ వాడినే అన్నా అనుకో, ఆదామేవాడు అంటాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఆదాం బైబిల్లో ఉన్నాడు, మనకు తెలుసు, వాడికేం తెలుసు? కాబట్టి అది నడవదు. అదే నా బిడ్డ చేశాడనగా ఆ పని అసలు చేయటం కాదు. ఆ విషయంలో మా ఫ్రెండు ఇట్లా సిగరెట్ తాగాడంట, తాగితే అంటాను. అంటే నేను తాగానని చెప్పలేదు నాన్న, వాడు ఇట్లా తాగుతున్నాడు, వెధవాళ్ళు తాగుతారు, నీకెందుకు, నువ్వు వద్దు, అసలు వాడి ఫ్రెండ్షిప్ మానేసాను అంట. వాడి స్నేహానికే వెళ్ళొద్దు నువ్వు, అసలు నీకు కూడా వచ్చేస్తుంది అది అని చెప్తా. వాడు మళ్ళీ వాడి ఫ్రెండ్షిప్లో కనపడ్డాడు అనుకో, ఏయ్ ఏం చెప్పారా నీకు, ఇది గద్దింపు. దేవునికి స్తోత్రం. ఏంటది? గద్దింపు. ఎందుకు గద్దింపు? వాడిని ప్రేమిస్తున్నాను, వాడు చెడ్డ సహవాసంలో ఉన్నాడు, వాడి ప్రభావం వీడి మీద పడితే వీడు పాడైపోతాడు, అందుకే వీడి గద్దింపు. గద్దించినా ప్రేమించే, శిక్ష లాంటి శిక్షణ అయినా ప్రేమించే, నువ్వు అడిగినవి ఇచ్చినా ప్రేమించే, ఇయ్యకుండా ఆపినా ప్రేమించే, ఇంతగా మనల్ని అన్ని విధాల ప్రేమించి మనకు కృప చూపుతున్న దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పి, ఏ స్థితిలో కూడా దేవుణ్ణి సనక్కండి, గొనక్కండి. అప్పుడే బాగుంది అనకండి, పళ్ళు రాలుతాయి. దేవునికి మహిమ. ఏమవుతాయి? అప్పుడే బాగుంది, అప్పుడే మా పని బాగుంది, ఇవన్నీ వింటాడు. అప్పుడే బాగుందా, అక్కడే బాగుందా, అట్లయితే నువ్వు వాగ్దత్త దేశానికి వద్దులే, నువ్వు అక్కడికే పోదు కానీ అని పాతాళానికి పంపించే అవకాశం ఉంది, జాగ్రత్త. కొంతమంది ఏం దురుసుగా మాట్లాడతారు. అప్పుడే బాగుంది బ్రదర్ మా పని, లోకంలో ఉన్నప్పుడే బాగుంది. దేవుడు నమ్ముకుని ఏం ఒరిగింది, ఏం జరిగింది? ఎన్నడూ ఆ మాట అనకూడదు. ఐగుప్తులో బాగుంది అన్నందుకే వాళ్ళు మార్గ మధ్యలోనే రాలిపోయారు. వాగ్దాన దేశమునకు చేరలేదు వాళ్ళు. మనం అనకూడదు, ఎన్నడూ అనకూడదు. ఎట్లా బాగుంటుంది? సాతానుగాడి బానిస బంధకాల్లో బాగుందా? యేసయ్య మనకు విడుదలనిచ్చి పరలోకమన్నా ఆత్మీయ ఆహారం ప్రతిదినం మనకి తినడానికి ఇచ్చాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇచ్చిన ఆయుష్కాలం వరకు తోడై నీడై భద్రపరుస్తున్నాడు. ప్రాణత్యాగం చేసి రక్షించుకున్నాడు. ఎన్ని చేశాడు? కాబట్టి యేసయ్య రెక్కల నీడ బాగుంది, యేసయ్య సహవాసం బాగుంది, యేసుతో సహజీవనం బాగుంది. మరి అనుకునే జరగట్లేదుగా అంటే, జరగట్లేదంటే నా మంచికే. బైబిల్లో కొంతమంది అనుకున్నాడు, చేశాడు, పోయారు. నాకు చేయటం లేదంటే నన్ను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏలీ కుమారులు ఎట్లా పోవాలనుకుంటే అట్లా పోనిచ్చాడు. వాళ్ళకేం అడ్డు చెప్పలా, చివరి ఒకేసారి పోయారు. ఎంతమందికి అర్థమైంది? సో ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా ఈ సందేశం ద్వారా ఒక పాఠం అబ్బుతుందని ఈ విషయాలన్నీ నేను చెప్పాను. సో దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా దాన్ని బట్టి దేవుని మహింపరచు. దేవుడు నీ మీదేం పగబట్టలేదు, నిన్నేం ద్వేషించలేదు. ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకున్నవి కొన్ని జరగలేదు అంటే నీ క్షేమం కోసమే జరగలేదు. నువ్వు అనుకున్నవి కొన్ని జరిగింది అంటే నీ క్షేమం కోసమే దేవుడు జరిగించాడు. ఏది అడిగినా, ఏది పొందగోరినా, దేవా నీకు ఇష్టమైతే నా క్షేమం అయితే జరిగించు, దేవా నీ చిత్తమైతే నాకు యుక్తమైతే జరిగించు తండ్రి, నీకు స్తోత్రమయ్య అడుగు. హల్లెలూయా. పర్వాలేదు, రైట్. మరి మనం ప్రార్థన చేద్దామా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఊహించలేదు మేము ఇలా కలుసుకుంటామని. మాకు ఒక జీవిత సత్యాన్ని నేర్పించావు తండ్రి, స్తోత్రమయ్యా.
నీవు ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించటమే కాదు, వారు అడిగినవి కూడా కొన్ని ఇవ్వట్లేదు, ఎందుకు నాకు ఈ దేవుడు ఈ సాయం చేయలేదు అని ప్రశ్నించే వాడికి ఒక అద్భుతమైన సమాధానం చెప్పావు. కొన్నిసార్లు మా కళ్ళు మమ్మల్ని మోసం చేస్తాయి నాయన. మేము అడిగినవి మాకు దక్కాలనుకుంటాం, కానీ వాటి వెనక ఎంత ప్రమాదం ఉందో మేము ఊహించం నాయన. గనుక నువ్వు ఏది ఇవ్వకపోయినా ఇవ్వని దాన్ని బట్టి ఎన్నడూ నిన్ను సణగటం కొనగటం చేయరాదు. ఎందుకంటే నీ ప్రేమలో దోషము లేదు నాయన. మా ఆలోచనల్లో దోషం ఉంది, మా ఉద్దేశాల్లో దోషం ఉంది, మా తలంపుల్లో దోషం ఉంది, మా దృష్టిలో దోషం ఉంది. నీ ప్రేమలో ఎన్నడూ దోషము లేదయ్యా. గద్దించు తండ్రి, మమ్మల్ని గద్దించు, శిక్షించు నాయన, శిక్షించు, నేర్పించు తండ్రి. మాలో ఉన్న మూఢత్వాన్ని వెళ్ళగొట్టు, దుళ్ళగొట్టు, శుద్ధి చేయి నాయన. నీ స్వభావం దేవ స్వభావం మాలో నాటు తండ్రి. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఇయ్యొద్దులే తండ్రి, మేము అడిగిన ఇయ్యొద్దు. నీ చిత్తమైతే ఇవ్వు, మా క్షేమమైతే ఇవ్వు, కీడైతే వద్దు. మేమెన్నడూ ఈ మాట అనుకుందుము గాక దేవా. మాకు ఆ లోకమే బాగుందన్న మాట ఎన్నడూ మా నోట రాకుండును గాక తండ్రి. మేము ఎల్లప్పుడూ నిన్ను మయంపరుచుకుంటూ యేసుతో మా జీవితం బాగుందన్న సాక్ష్యమే మేము కలిగి ఉండాలయ్యా. నీకు వందనాలు. ఒంగోలు ప్రాంతంలో ఉన్న నీ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుని బట్టి వందనాలు నాయన. నీ దాసుడు ఇక్కడ చేస్తున్న సేవా పరిచర్యను ఆశీర్వదించు నాయన. పరిచర్యలో సహకారులుగా ఉండి నాయన ఈ సంఘం అద్భుతంగా నడిపించి నాయన నీ కృప పొందుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఆశీర్వదించు. ఇంకా అనేకమైన కార్యములు జరిగిస్తా ఇంకా గొప్ప ఉద్యమాన్ని నాయన నువ్వు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతం అంతటిని సంధించు నాయన. ఈ పరిచర్యను విస్తరింపచేయి. అనేకమైన అన్యజనులు రక్షణ పొందుదురుగాక. ఇక్కడున్న దైవ జనాంగానికి జ్ఞాపకం చేసుకొని దీవించు. సేవ చేస్తున్న సేవకులను నీ భద్రతలోకి తీసుకొని ఆయన క్షేమాన్ని కలిగించు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ఒంగోలులో ఉన్న సంఘ బిడ్డలందరికీ తోడై ఉండి ప్రభు కృప మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.